ఇప్పుడేమో నేను నిన్ను అనాథగా విడవను అని చెబితే నువ్వు ఆ మాట నమ్మలేదు అని అర్థము. నీతో ప్రభువు లేడు అని అర్థం. తర్వాత ఏమంటున్నాడు? మిమ్మును అనాథలుగా విడవను అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను మీ యొద్దకు వత్తును. ఆమేన్. అంటే ఇప్పుడు మనందరము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను మీ యొద్దకు వత్తును అనగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి, మనం పాడే పాటలు వింటున్నాడు కాబట్టి, మన బోధలు ప్రభువు కూడా వింటున్నాడు కాబట్టి, మనల్ని ఏం చేయాలో దేవునికి తెలుసు కాబట్టి నేను మీ యొద్దకు వస్తాను అని అంటున్నాడు. ప్రభువు పిల్లరా, మనం క్రీస్తులో ఉన్నప్పుడు ప్రభు మన దగ్గరకు వస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మనలోనికి వస్తాడు. అందుకనే ఒక పాట పాడటం నాకు ఎందుకో ఈ మధ్య ఇష్టం పుట్టట్లా. మనం పాడే పాటల్లోనే ఒక పాట. ఏంటి ఆ పాట అంటే, మీరు పాడొద్దు ఎవరు, మీకు వచ్చులే, భలే పాడతారు మీరు, అట్టాటి మీరు ఎవరు పాడబాకండి. ఎవరు లేక ఒంటరినై, మీరు అని ఇప్పుడు మీ మనసులో అనుకున్నారు, ముట్టికాయలు పడతాయి, జాగ్రత్త. ఎవరు లేక ఒంటరినై, మళ్ళీ ఇప్పుడు కూడా అనుకున్నారుగా ఆనే అనాథగా. తర్వాత ఏంది మర్చిపోయాను? ఎవరు లేక ఒంటరినై అనాథగా. అదిగో చెప్పారు మీరు, మిగిలాను. ప్రభువురా, ఈ డైలాగ్ రాంగ్ డైలాగ్ అండి. అందుకనే ఈ పాట నేను ఇష్టపడలేదు. ప్రభు నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని అనాథులుగా విడవను అని అన్నాడా? ఆ వాక్యం చదివా? నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని అన్నాడా? అనలేదా? మరి అదేం పాట? అనాథగా మిగిలాను. అక్కడ వాక్యం ఏముంది? అనాథగా విడవను. నువ్వేం పాడుతున్నావు? అనాథగా మిగిలాను. మిగిలితే అట్టాగే మిగిలి ఉండు. ఏం చేద్దాం మరి? ఇక నువ్వు వాక్యాన్ని నమ్మవు కాబట్టి నువ్వు అట్లాగే మిగులుతావు. అంటే వాక్యానికి నెగిటివ్గా ఉంది ఆ పాట. ప్రభువురా, వాక్యాన్ని మనం నమ్మాలి. నేను మిమ్మల్ని విడవను, మిమ్మల్ని అనాథులనుగా విడవను. తర్వాత మీ వద్దకు వత్తును. నువ్వు ఏ స్పిరిట్లో ఉండి చదువుతున్నావో నాకు అర్థమైపోతుంది. ప్రార్థనతో ఉండాలయా. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. లోకము మనల్ని చూడలేని స్థితిలో మనం ఉండాలి. ప్రార్థనతో ఉండాలండి. ఇక్కడ నేను ఒక పాట స్టార్ట్ చేశానంటే నువ్వు స్పిరిట్లో ఉంటే వెంటనే స్టార్ట్ చేస్తావు పాట, లేకపోతే ఎక్కడో ధ్యాసలో ఉంటావు. స్పిరిట్లో ఉండాలి మనం. ఇక్కడ ఒక వాక్యం చెబుతుంటే వెంటనే వాక్యం అందుకోవాలి. ఒక పాట ఎత్తితే వెంటనే అందుకోవాలి. అలాగే ఒక మాట చెబితే వెంటనే రిప్లై రావాలి. అది స్పిరిట్లో ఉన్న వాళ్ళకే సాధ్యం. ఈ స్పిరిట్ లేని వాళ్ళకి మనం బోధ చేస్తూ ఉంటాం, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు లేపుకోవటం బోధకుడికి ఎంత కష్టమో తెలుసు. అది అంటే నీలో సిద్ధపాటు లేదని అర్థం. వీళ్ళు ఎవరైనానంటే క్రీస్తుకు బయటే ఉంటున్నారు, ఇంకా లోపలికి ఇంకా రావట్లేదు. లోపలికి వస్తే నీ ఆత్మ రగులుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అక్కడ నువ్వు ఏమీ అవసరం లేదు. అసలు నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటేనే దేవుని ఆత్మ ఒక అగ్ని జ్వాలగా నిన్ను ఆవరిస్తుంది. కావున ప్రభువునందులరా, క్రీస్తులో ఉన్నవారు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటారు. ఆ ముభావముగా ఉండటం, మందమతితనంగా ఉండటం,
ఇదంతా నీలో నెగ్లిజెన్స్ స్పిరిట్ ఉందని అర్థం. ఆ స్పిరిట్ నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది, ముందుకు రానేది, క్రీస్తు లోపలికి రానేది, బయటే పెడతా ఉంటుంది. క్రీస్తులోనికి మనం రావాలి, మన ఆత్మలో మార్పు రావాలి. ఎప్పుడు అదే స్థితిలో ఉండకూడదు, అంచెలంచెలుగా నీ ఆత్మ పెరుగుతూ ఉండాలి. ఒంటరిగా నేను నిన్ను విడువను, అనాథగా నిన్ను విడువను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అలాగే చూడండి, దేవుడు క్రీస్తులోనికి వచ్చినప్పుడు మనము ఎవరు మనల్ని మోసం చేయలేరండి. ఎవరు నిన్ను మోసం చేయలేరు. ఎందుకంటే ఒకవేళ మోసగించే వాళ్ళు నీ దగ్గరకు వచ్చినా సరే, ఆ మోసగించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నా సరే, ఆ మనుషుల మోసాలలో నువ్వు పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. మోసగించేది ఎవరు? చూడండి దేవుని వాక్యంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రభువు పిల్లరా, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అనగా నీవు క్రీస్తులో ఉంటే సాతానుడు ఎప్పుడు ఎలాగో నిన్ను మోసం చేస్తున్నాడో నువ్వు గ్రహించుకుంటా ఉంటావు. అపవాది కొన్నిసార్లు నీ స్నేహితుల ద్వారానే నిన్ను మోసం చేస్తాడు, నీ బంధువుల ద్వారానే నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. నీవెవరినో ప్రేమించి ఉంటావు చూడు, అంటే నువ్వు ప్రేమించే బంధువులు ఉంటారు చూడు, వాళ్ళ ద్వారానే నువ్వు మోసగించబడతావు. ఒక దినాన మంచి ఫ్రెండ్స్, ఒకతనేమో అన్యుడు, ఒకతనేమో దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి. ఆ అన్యుడు అయిన స్నేహితుడు ఈ ప్రార్థనకు వెళ్ళే వ్యక్తితో ఆదివారం ఏదో ప్రోగ్రాం పెట్టి, కొంచెం వేరే పని ఉంది, వేరే ప్రోగ్రాం ఉంది, వెళదాంరా అని పిలిచాడు. ఈ స్నేహితుడు ముఖమాటంలో పడి ప్రార్థన మానేసి తనతో పాటు బండి ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఏదో 2-వీలర్ వెహికల్ వెళ్ళిపోయాడు. నువ్వు బండి నడపరా అన్నాడు. ఈ ప్రార్థనకు వెళ్ళే వ్యక్తి నడుపుతున్నాడు, వెనక అతనే కూర్చున్నాడు. వెళ్ళిపోతా ఉన్నాడు. అది ఆదివారం, దేవుని సన్నిధిలో ఉండాల్సిన రోజు. అది ప్రార్థన ఎగరగొట్టేశాడు. కారణం ఏంటంటే స్నేహితుడు వెళదాంరా అనగానే దేవుని సన్నిధి కంటే స్నేహితుడు మాటకి విలువ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అతను బండి నడుపుతా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, చాలా దూరం వెళ్ళిన తర్వాత, ముందు ఉన్న ట్రాక్టర్కి ఐరన్ చువ్వలు వేసుకొస్తా ఉన్నారు. ఆ చువ్వలు ట్రాక్టర్ దాటి బయటకు వచ్చినాయి. కరెక్ట్గా ఈ వ్యక్తి బండి నడుపుతూ ఉన్నప్పుడు కూర్చుంటే ఈ గొంతు ఎంత హైట్లో ఉందో అంత హైట్లో ఉండే ఆ చువ్వలు. ఈ బండి నడుపుతూ బ్రేక్ పడలేదు, వెళ్ళి ఆ చువ్వలకు గుద్దుకున్నాడు. ఆ చువ్వలు గొంతులోకి దిగబడిపోయినాయి. నడిపే వ్యక్తికి దెబ్బ తగిలిపోయింది. సాతానుడు మోసం అంటే ఎలా ఉంటుంది సహోదరుడా? నీవు ఎవరి మాట విని దేవుని పనిని కాదు అని ప్రక్కకు వెళతావో వాళ్ళ ద్వారా సాతానుడు నిన్ను మోసగిస్తాడు. నీవు బాగా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ దుష్టాత్మ కలిగిన వ్యక్తితో వచ్చి నీకు లేనిపోయిన ఏదో చెబుతాడు. చెప్పగానే వెంటనే నీ ప్రార్థనాత్మ పోతుంది. దేవునిలో నుండి నువ్వు లోపల ఉండవలసిన వ్యక్తి బయటకు వెళ్ళిపోతావు. నీ స్నేహితుడే, నీతో రోజు మాట్లాడే వ్యక్తి ద్వారానే సాతానుడు మోసం చేస్తాడు.
ఈ మోసాలతో మనము చాలాసార్లు మోసగించబడి చివరకు మన ఆత్మ వర్ధిల్లని స్థితిలో ఉంటూ ఉన్నది. అందుకే మన ఆత్మ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మనము అపవాది తంత్రములను, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సోదరుడా, సోదరి, సాతానుడు ఎన్ని రీతులుగా నీ మీద ప్రయోగాలు చేస్తాడో నీకు తెలుసా? వాడు నీ మీద వేసే తంత్రాలు, వాడు నీ మీద వేసేటటువంటి ఆ శోధనలు నీవు గ్రహించలేవు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు క్రీస్తులో ఉంటే, నీవు దేవునిలో ఉంటే, ఇది సాతాను తంత్రం అనేది నీకు అర్థమవుతుంది. ఒక ఇంటిలో పసిబిడ్డ పగలు రాత్రులు ఏడుస్తూ ఉన్నాడు. రోజు పగలు రాత్రి కొన్ని రోజుల నుండి ఏడుస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారంటే చిన్నపిల్లల డాక్టర్ గుర్తొచ్చాడు. చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓ ఏడుస్తున్నాడయా అని చెప్పారు. ఆయన ఏదో అరగకో ఏదేదో ఆలోచన చేసి ట్రీట్మెంట్ ఇచ్చాడు. వెళ్ళారు, వారం వాడారు, తగ్గల. వారం మందులు వాడుతూనే ఉన్నారు, వారం అంతా ఏడుస్తూనే ఉన్నాడు. మరలా రెండోసారి వెళ్ళారు, ఇంకేదో మెడిసిన్ మార్చి రాశాడు. మరలా ఇంకొక వారం పట్టింది. అసలు ఏంటి అనేది డాక్టర్లకు అర్థం కాలేదు, తల్లిదండ్రులకి అర్థం కాలేదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కాల. కారణం ఏంటంటే వీళ్ళు క్రీస్తుకు బయట ఉన్న ప్రజలు. సోదరుడా, సహోదరి, క్రీస్తుకు నువ్వు బయట ఉంటే నీ ఇంట్లో శోధన ఎలా వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో, ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాదు. అదే నువ్వు క్రీస్తు లోపల ఉంటే, క్రీస్తులో ఉంటే నీకు వచ్చిన శోధన ఎందుకు వచ్చిందో వెంటనే పసిగట్టేస్తావు. వెంటనే నీకు దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటాడు. ఆ చిన్న బిడ్డనే నా దగ్గరికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అలా దాదాపు 10-12 రోజుల నుండి ఒకటే ఏడుపు. 2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నారు. చూశాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ చిన్న బిడ్డకు ఆ టైంలో వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చి వాళ్ళు వస్తూ చీకటి తీసుకొచ్చి ఆ పసిబిడ్డ మీద వదిలి వెళ్ళారు. అది నాకు ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకు నేర్పించాడు. మీ ఇంటికి బంధువులు వచ్చారా అని అడిగాను. వచ్చారు. వాళ్ళు వస్తూ వస్తూ ఒక దురాత్మను తెచ్చారు. ఆ దురాత్మ ఈ పసిబిడ్డను ఆశించింది. ఇప్పుడు ఆ దురాత్మ ఏమనుకుంటుందంటే ఏడ్పించి 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 ఫైనల్గా ఈ బిడ్డను తీసుకొని వెళుతుంది అని చెప్పాను. క్రీస్తులో ఉంటే ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో పరిశుద్ధాత్ముడిని గ్రహింపిస్తాడు. ఇప్పుడు అంటున్నారు, ఏం చేయాలన్నా, మరి ఏం చేయాలి, మీరే చెప్పండి, మీరే చేయండి అని. మీ పాపాలు ఒప్పుకోండి మొదట. సోదరుడా, సహోదరి, నీ పిల్లలు స్వస్థపడాలంటే తల్లిదండ్రులు పాపాలు ఒప్పుకోవాలి. అది క్రీస్తులో ఉన్నవారు చేసే పని. నీ ఇంటిలో వాళ్ళు బాగుపడాలంటే మొదట నువ్వు చేసిన పాపం ఒప్పుకోవాలి. భర్త బలహీనరాలైతే భార్య తన పాపాలు ఒప్పుకోవాలి. భార్య బలహీనరాలైతే భర్త తన పాపాలు ఒప్పుకోవాలి. పిల్లలు బలహీనలైపోతే తల్లిదండ్రులు పాపాలు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు బలహీనలైతే పిల్లలు పాపాలు ఒప్పుకోవాలి. ఇది ఒక క్రమం ఉంది బైబిల్లో. ఇది ఎవరికి తెలుసు అంటే క్రీస్తులో ఉన్న వారికి అర్థమవుతుంది. ఒక తండ్రికి షుగర్ వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి అండి? షుగర్ వ్యాధి. అలాగే ఆయనకు వచ్చిన కొద్ది కాలానికి వాళ్ళ అమ్మకు వచ్చింది షుగర్. అయితే పిల్లలు మారు మనసు పొందారు. పిల్లలు బాప్తిసం తీసుకున్నారు.
ఆ పిల్లలు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు పిల్లలు అందరూ కలిసి అంటున్నారంట, ప్రభువా, మా తల్లిదండ్రుల పాపాలు మేము ఒప్పుకుంటున్నాము. మా తల్లిదండ్రుల్లో ఉన్న ఈ షుగర్లు, ఈ రోగాలు యేసు నామములో తొలగిపోవాలి. పిల్లలుగా మేము మా తల్లిదండ్రుల మీద ఉన్న శాపాన్ని గద్దిస్తున్నామని అధికారముతో తల్లిదండ్రుల కొరకు పిల్లలు ప్రార్థన చేశారు. ఈ పిల్లలు తల్లిదండ్రుల కొరకు 1 సంవత్సరం పాటు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి పరీక్ష చేసుకుంటే షుగర్ అనేది లేకుండా పోయింది. ఇవన్నీ ఆత్మీయ సత్యాలండి. ఇవన్నీ ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి, లోబడాలి వాటికి మనం. నీవు నీ దగ్గర ఉన్న డబ్బులు పోయినా, దారిలోనో ఆటోలోనో బస్సులోనో ప్రయాణాల్లోనో ఎక్కడో నీ దగ్గర ఉన్న డబ్బులు పోయినా, నీ దగ్గర ఉన్న వస్తువు పోయినా, నీకేదైనా ఎదురు దెబ్బ తగిలినా, నీకేదైనా సడన్గా శోధన వచ్చినా ఎందుకు వచ్చిందో అనే దానికి దేవుని దగ్గర ఒక రీజన్, దేవుని దగ్గర ఒక జవాబు ఉందో తెలుసా? నువ్వేమో పర్సు పోయింది, డబ్బులు పోయినాయి అని చేసే ప్రయత్నాలని చేస్తావు. ప్రభువును అడిగితే అది ఎందుకు పోయిందో కూడా చెబుతాడు, ఎక్కడుందో కూడా చెబుతాడు, అది ఎలా వస్తుందో కూడా చెబుతాడు. నా దగ్గరకి ఎవరెవరో సంగతులు ఎందుకు, మన సేవలోనే చాలా జరిగినాయి, దేవుడు చేసినాయి. అవి చెప్తేనే మీకు చాలా విషయాలు వస్తాయి. నా దగ్గరికి ఇంటి దగ్గర నేను కూర్చున్నాను, చైర్ వేసుకొని బైబిల్ చదువుకుంటా ఉన్నా. అది కొంచెం 10-10:30 టైం అవ్వచ్చు, అంటే ఉదయం. నేను అలా బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే ఒక తల్లి లోపలికి వచ్చింది, అంటే వాకిట్లోకి. ఇలాగ 2 చేతులు ఎత్తి దండం పెట్టి అయ్యో అయ్యో అని భయంకరంగా ఏడుస్తూ ఉంది. నేను బైబిల్ చదవటం ఆపేసి, ఏంటమ్మా అంత బాధపడుతున్నావు అన్నాను. వెంటనే ఏం చేసిందో తెలుసా? కింద పడిపోయి విషయం ఏంటో చెప్పకుండా డొల్లాడుతూ ఉంది. అది ఆ చెట్టు దగ్గర నుండి ఈ చెట్టు దాకా అటు ఇటు డొల్లాడుతూ ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచో వచ్చింది. రెగ్యులర్గా మన దగ్గర ప్రార్థనకు వచ్చే మనిషి కూడా కాదు. వచ్చేసింది, అయ్యా అని ఏడ్చేస్తుంది, డొల్లాడుతూ ఉంది. నేనేం చేయాలి? అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అనాలి. కానీ నాకు తెలుసు కదా సమస్యలు ఏంటో తెలుసు కదా, ప్రజల సమస్యలు అంటే ఏంటో తెలుసు. వాళ్ళు మొదటి సెంటెన్స్ చెబితేనే ఆ మిగిలిన స్టోరీ అంతా నాకు అర్థమైపోద్ది. ప్రజల సమస్యలు డొల్లాడినిచ్చాను, అటు 4-5 రౌండ్లు వేసింది, ఏడవలసినంత ఏడ్ చేసింది, అంతా అయిపోయింది. చివరికి నాతో అంటుంది, అయ్యా పిల్లోడు జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళాడయ్యా. ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ ఫైల్ తీసుకొని వెళ్ళాడయ్యా. ఆ సర్టిఫికెట్లన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి అని వెళితే ఆ ఫైలు దారిలో మరి ఎక్కడ ఏం జరిగిందో తెలీదు. ఆ సర్టిఫికెట్లు, జీవితం చదువుకున్న సర్టిఫికెట్లు, ఒరిజినల్స్ అన్నీ పోయినాయ్యా. నా పిల్లోడికి ఉద్యోగం రాదు, ఏమైపోతాడో నా పిల్లోడు అని డొల్లాడుతా ఏడుస్తా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సమస్య మీరేం చేశారో చెప్పమంటే వాళ్ళు చేసే ప్రయత్నాలనే పోలీస్ రిపోర్ట్లు అయిపోయినాయి, ఇంకా ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్పేశారు, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా నా దగ్గరకు వచ్చారు. అమ్మా ప్రార్థన చేస్తా, ప్రభు వాటిని నీకు ఇప్పిస్తాడు. ఆమేన్. అంతే మరి. ఒక డాక్టర్ చెప్పగలడు అది? ప్రార్థన చేస్తా, ప్రభు నీకు ఇప్పిస్తాడు. బాగా ప్రార్థన చేశాను. ఆ సర్టిఫికేట్స్ ఎవరి చేతిలోకి వెళ్ళినాయో ఆ వ్యక్తి ఆ సర్టిఫికేట్లో అడ్రస్ చూసి
ఆ పేరు చదివి, అంటే చాలా రోజులు అయిపోయింది, అవి రావని వీళ్ళు హోప్లెస్ వదిలేసుకున్నారు. కానీ నేను ఆ అడ్రస్ చదివి అవి వీళ్ళకి దొరికేలాగా, వీళ్ళ చేతికి వచ్చేలాగా ఇది జరగాలి ప్రభువా, ఇది యేసు నామములో ప్రకటిస్తున్నాను, ఆ సర్టిఫికేట్స్ వీళ్ళ చేతికి రావాలి అని ప్రార్థన చేసి, ప్రార్థన చేసిన కొన్ని రోజులకి వాళ్ళ మనసులో అనిపిస్తుందట, ఇవి మనవి కాదు కదా, వాళ్ళకిద్దాము అని అనిపిస్తూ ఉంది. కొద్ది రోజులకి ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతికి వచ్చేసినాయి. ప్రభునందు పిల్లరా, యేసు క్రీస్తులో ఉన్నప్పుడు ఏమి జరిగిందో అది నీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటాడు. ఈ అనుభవంలోనికి రావాలి. తిక్కల మాటలేని, తిక్కల వేషాలు వేసుకొని తిక్కల జీవితం జీవించొద్దు. యేసు క్రీస్తుతో నడిచే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, నీకు శోధన వస్తే ఆ శోధనను ఎలా జయించాలో దేవుని ద్వారా నేర్చుకునే అనుభవంలోనికి మనం రావాలి. అది క్రీస్తులోనికి రావటం అంటే. అలాంటి దేవుని గురించి క్రీస్తు 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 అని ఇన్ని రోజుల నుండి విని చేతగాని వాళ్ళలాగా ఉంటే ఏంటండి ఉపయోగం మనకి? అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. నీ ఇంటిలో సాతానుడు ఏం చేస్తున్నాడో నువ్వు చూసుకుంటా, పరీక్షించుకుంటా ఉండు. నీ పిల్లలు లేటుగా వచ్చి క్లాసులు వదలటం లేట్ అయింది అని చెబితే నమ్మేయటం కాదు, ఏమిటి ప్రభువా అని నువ్వు అడుగుతూ ఉండు దేవుణ్ణి. నీ మాటలో, నీ ప్రవర్తనలో ఏదైనా సరే సడన్ గా ఒక దురాలోచన వచ్చిందంటే అంతకుముందు సాతానుడు నీలో ఎంటర్ అయ్యాడని అర్థము. ఎందుకు వచ్చింది ఈ దురాలోచన అని అడుగుతూ ఉండు దేవుణ్ణి. ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటా ఉండు. సాతాను తంత్రాలు నీ మీద, నీ కుటుంబం మీద రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఒక బుధవారం ప్రార్థనను మానేస్తే నీ ఇంటిలో సాతానుడు కొంచెం చోటిచ్చావని అర్థం. నీకు తెలుస్తుంది అసలు? అది నీకు తెలీదు. అందుకనే ఎన్ని బుధవారాలైనా మానేసేస్తావు. ఉండి ఉండి పెద్దది చుట్టుకుంటుంది నీకు. ఏం చేయగలవు నువ్వు? అందుకనే మెళకువగలిగిన ప్రార్థన చేయమంది. ఒక శనివారం ప్రార్థనను మానేస్తే సాతానుడికి నువ్వు రామ్మా అని చెప్పినట్టు నువ్వు, అది నీకు తెలియదు. ఏదో అర్జెంటు ఆఫీస్ పని వచ్చేసింది, డ్యూటీ పని వచ్చిందని ఆదివారం ఎగరగొట్టి వెళితే ఓకే సాతానా, నువ్వు నన్ను ఏమైనా చేయాలనుకుంటే చేసుకో అని నువ్వు చెప్పినట్టు, అది దానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు. అది నీకు తెలుసా? సాతాను తంత్రాలను మనం తెలుసుకోవాలి ప్రియరా. సాతానుడు ఎన్ని ప్లాను మీద ప్లాను వేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు రక్షణ పొందడానికి ముందుకు రాలేదు అని అంటే నీ మీద ఒక శాపం ఉందని అర్థం. శాపం ఉంది. అందుకనే ఈ 3 దినాలు మనం విన్న మాటలు ఏమిటంటే, క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా, నువ్వు ఆలోచన చేసుకో. అందుకనే ఆదికాండం 24:31 ఏం చదివాము? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. క్లియరా? బహు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఒక సమయంలో
ఒక మంచి ప్రార్థనాపరుడైన దైవజనుడి దగ్గర నేను అక్కడ ఉన్నాను. ఇంకొక సహోదరుడు వచ్చి కొంచెం మాట్లాడుతూ కంగున దగ్గాడు. దగ్గాడంతే. ఆయన అయ్యా నాకు దగ్గు వస్తుంది ప్రార్థన చేయని కూడా అనలా. ఆ సేవకుడు ముందు దగ్గాడు. వెంటనే ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయ్, సాతానుడు నీలో పనిచేస్తున్నాడు అబ్బాయి అన్నాడు. సాతానుడు నీలో పనిచేస్తున్నాడు. నీలో సాతానుడు ఉండి నిన్ను బలహీనం చేస్తున్నాడు, జాగ్రత్త. నీలో పాపం వచ్చింది, ఆ పాపం ఒప్పుకో అని చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తి అవునయ్యా నాలో పాపం వచ్చింది అని ఒప్పుకున్నాడు. ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత క్షణంలో ఆ కంగున వచ్చే దగ్గు తగ్గిపోయింది. లేదా ఆత్మీయ జీవితంలో చాలా మెళకువలు, చాలా సూత్రాలు ఉంటాయండి. ఇదేదో ఒక మెసేజ్ చెప్పేసి ముగిచ్చేది కాదు. ఇప్పుడు 3 రోజుల నుండి చెబుతున్నా, అయినా కూడా అవ్వలేదు, ఇంకా అవలా. చాలా ఉంది, చెప్పిన దానికంటే ఇంకా చెప్పాల్సిందే ఎక్కువ ఉంది. మెళకువలు నేర్చుకోవాలి, ఆత్మీయ జీవితంలో మెళకువలు నేర్చుకోవాలి. ఇక సింపుల్గా ఫైనలైజ్కి వచ్చేస్తున్నాను నేను. అదేమిటి అనంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేల అనేది కదా మన టాపిక్. అంటే నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 3 దినాలు చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా మిస్ అయినా అవి కూడా మీకు రివైజ్ అవటం కోసం ఒక చిన్న ప్లేలెట్ లాగా ఇప్పుడు చూపించబోతున్నాను. క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా? తర్వాత బయట ఉంటే నీకేం జరుగుతుంది, లోపలికి వస్తే నీకేం జరుగుతుంది? ఇవి మనం 3 దినాలు విన్నాం. అయితే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు బయట ఉన్నట్లు ఎవరు లోపల ఉన్నట్లు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు నేను మీకు క్రీస్తుకి లోపల ఉన్న వాళ్ళని నేను ముందుగా చూపిస్తాను. క్రీస్తుకి లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. ఆ తర్వాత క్రీస్తుకి బయట ఉన్నవారు అంటే ఎలా ఉంటారో వాళ్ళని చూపిస్తాను. ఫైనల్గా క్రీస్తు లోపల ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళతారు, క్రీస్తుకు బయట ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళతారో ఇదంతా మీకు చూపిస్తే మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డేనే సండేనే చెప్పాను, 3వ రోజుకి మీరు ఇన్నా అవుటా మీకే తెలిసిపోద్ది అని. ఆమేన్. ఒకసారి అందరూ చేతులెత్తి చప్పట్లు కొట్టండి. కావున ప్రియులారా, ఇప్పుడు ఫస్ట్ ఏంజల్స్, దేవదూతలు అనగా పరలోక సంబంధమైన దేవదూతలు పిలుద్దాం. ఇప్పుడు మరి అందరూ చేతులెత్తి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా అనే పాట పాడుతున్నాం.